తంత్రాలు మంత్రాలు చేసినా కానీ దేవుని యొక్క అభిషేక కృప ఆది నుంచి ఆ బిడ్డ మీద లేకుండా పోతే ఆ బిడ్డ అభిషేక్తుడు అయ్యేదానికి ఆస్కారం అవకాశం లేదు. అందుకనే నిస్సందేహంగా రాజీ లేని మనస్తత్వంతో పునీత ప్రవక్త ఇర్మియా ఏమంటున్నారు అని అంటే, అమ్మ గర్భమున పడినప్పుడు కాదు, పడక పూర్వమే దేవుడు నన్ను తన ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకోవడమే కాదు, ఆయన పవిత్రీకరించాడు. ఆ యొక్క కల్మషంతో పుట్టినటువంటి బిడ్డ కాదు. దేవుడు తన యొక్క అభిషేకాన్ని, తన యొక్క ఎంపికను ఆయన అక్కడనే పవిత్రీకరించారు అన్నది ఈరోజు మనం ఇర్మియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేనికి ఆయన పిలిచాడు? దేనికి? కోడూరు వినోద్ కుమార్ గారిని ఈరోజు మన అందరి సమక్షంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. ఆ అద్భుతం ఏంటి అని అంటే, ఇంతవరకు డీకన్గా ఉన్నటువంటి వినోద్ గారు ఈరోజు పీఠాధిపతుల యొక్క హస్త నిక్షేపణం ద్వారా గురువుగా, ఇంతవరకు పూజ చేయలేనటువంటి వారు, ఇంతవరకు పాంసంతున వినలేనటువంటి వారు మీ ముందే, మీ కళ్ళ ముందే ఒక గొప్ప అద్భుతం జరగబోతూ ఉంది. గురువులందరితో కలిసి తను కూడా ఆ యొక్క పూజా బలిలో పాల్గొనబోతూ ఉన్నాడు. ఇది గొప్ప అద్భుతం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ చేయటం మాత్రమే కాదు, ఆయనను దేవుడు ప్రవక్తగా ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రవక్తగా అంటే దేవునికి మానవునికి మధ్యన అనుసంధానముగా ఉండమని, తన యొక్క మాట ద్వారా, జీవిత విధానం ద్వారా ప్రజలకు తన సందేశాన్ని అందించమని దేవుడు ఆయన ప్రవక్తగా, ప్రవక్త అనంటే దేవుని తరఫున మాట్లాడేవాడు అని అర్థం. ప్రవక్త అంటే భయం లేకుండా నిర్భయంగా వాస్తవం నిజమేంటో నిజమే చెప్పాలి, అబద్ధమేంటో లేక తప్పుడేంటో తప్పునే ఎత్తి చూపాలి. అంతేగాని గురువుల్లో